హాయ్ నేను సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వామ్మో చాలా చాలా షాకింగ్ అప్డేట్స్ వచ్చేసాయి. వేడి వేడి బ్రేకింగ్ న్యూస్లు అన్నీ వచ్చేసాయి. ఈ వీడియోలో చెప్పబోతున్న మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అది కూడా ఇప్పుడే ఈరోజే ఈ వారం కూడా కదా, ఈరోజే మిడ్ వీక్ ఎలిమినేషన్. దాంతోపాటు ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్గా ఒక షాకింగ్ కంటెస్టెంట్ అవ్వడం కూడా అన్ని విచిత్రాలు చాలా జరిగాయి. అసలు మామూలుగా కాదు, ఎలాంటి విచిత్రాలు జరిగాయి, ఏ టాస్కులు ఎవరు గెలిచారు ఎట్లా అన్నీ కూడా డీటెయిల్గా చెప్పబోతున్నా. ఫస్ట్ మన ఛానల్లోనే వస్తాయి కనుక ఇలాంటి క్రేజీ అప్డేట్స్ అన్ని మీ ఇంట్రెస్ట్ కొద్దే నేను నా రకరకాల పరిచయాలను వినియోగించుకొని సోర్స్ ద్వారా ఈ అప్డేట్స్ అన్ని క్రేజీ అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నా. సో ఒక లైక్ అయితే కొట్టేసండి. మీ నుంచి అడిగేది అది మాత్రమే. ఒక లైక్ కొట్టండి. ఆ తర్వాత మన వీడియోలు చూసి చాలామంది వేస్తారు, వాళ్ళకు కూడా లైక్ కొట్టండి. ఫస్ట్ నాకైతే లైక్స్ ఎక్కువ కొట్టండి వీలైనంతవరకు. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి, అట్టకి మెసేజ్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్లో ఎలాంటి బ్లెండర్, ఒక చిన్న డెసిషన్ వల్ల ఎట్లా తారుమారు అయిపోద్ది, ఎలిమినేషన్కి బంగారు బాతు లాంటి ఒక బాతుని ఇస్తే ఎట్లా చెడగొట్టుకున్నారని దానికి ఎగ్జాంపుల్ కూడా ఒక వీడియో అనలైజ్ చేసా. న్యూస్ బోల్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. మిడ్ నైట్ టాక్స్ చూడండి. సరే, గత వారం చెప్పే కదా నేను, గత సీజన్ల కంటెస్టెంట్లు వచ్చి సంచాలకులుగా ఉండి ఆడించి చాలా ఫన్ క్రియేట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి ఆడియన్స్ కూడా పాత సీజన్ల కంటెస్టెంట్లు అంటే కొంత ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే బాగుంది మళ్ళీ హౌస్లో. సో అలాంటి కంటెస్టెంట్లు వస్తారు, ఆడిస్తారు, టాస్క్లు ఆడించి అట్లా చేస్తారు. గత సీజన్లో పునర్నవి భూపాలం, హారిక ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి కంటెస్టెంట్లుగా ఆడించేటప్పుడు సంచాలకులుగా వ్యవహరించేటప్పుడు గొడవలు జరిగాయి కదా, ఫెయిర్ అన్ఫెయిర్ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని ప్రాపర్ వేలో సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదు. మరి అలా అయితే ఏంటి, గెస్ట్లే కదా, వాళ్ళకి ఏం ఫేవరేజ్ ఉంటుంది. పోనీ హౌస్లో ఉండేవాళ్ళంటే రెండు టీములు ఉంటాయి, మీ బ్యాచ్ మా బ్యాచ్, రకరకాల పంచాయతీలు ఉంటాయి కనుక ఇప్పుడు రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఇట్లా అనుకోవచ్చు. బట్ పాత కంటెస్టెంట్లు బయట నుంచి వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది. బట్ సరే, గతం కదా, ఆ గొడవలన్నీ జరిగాయి కదా. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో ట్విస్ట్ ఏంటంటే, ఈ దొంగల రాజ్యం వాంటెడ్ ప్యాట్లో ఈ సీజన్లోకి ఏకంగా పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ పోలీసులు మరెవరో కాదు, కామ్జిత్ ఇంద్రజిత్ అనుకుంటా. ఆ గెటప్లతో గత సీజన్ 7లో వచ్చారు కదా, అమర్దీప్ అండ్ ఏం పేరు అర్జున్ అంబటి, వాళ్ళిద్దరు ఆ సీజన్లో ఆ పేర్లు పెట్టారు. కామ్జిత్ ఇంద్రజిత్తేనా, పేర్లు నాకు సరిగ్గా గుర్తులేవు కానీ. సో ఆ గెటప్లతో మంచి ఫన్ అయితే క్రియేట్ చేశారు కదా, మంచి కాంబినేషన్ కుదిరింది కదా పోలీస్ గెటప్లో. ఇప్పటికి ఎంత దొంగల రాజ్యం, కరడగట్టి నేరస్తులు ఉండేటప్పుడు మరి పోలీసులు ఎంట్రీ ఇవ్వాలి కదా, పట్టుకోవాలి కదా దొంగలు. ఆ పట్టుకునేదానికి వీళ్ళు ఆ పోలీస్ గెటప్స్లోనే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే ఎంట్రీ ఇచ్చారంటే, ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఊరికే ఉన్నారా, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి హడావిడి అంతా చేసి ఫైనల్గా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్. ఇది అసలే రణరంగం. ఈ టాస్కుల్లో పూర్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు, అట్లాగే దొంగతనాలు చక్కగా చేసి దొరికిపోయిన వాళ్ళు, రకరకాలుగా ఏవో చెప్పి మొత్తానికి రాము రాథోడ్ని తీసుకెళ్ళిపోయేదానికే మేము వచ్చామని ఆయన్నే లేపేశారంట. పట్టుకొని వచ్చి బయటికి తీసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి భుజాన్ని వేస్తుంది. ఇంకేమో బహుశా అర్జున బట్టి ఆయన అయితే మంచి పర్సనాలిటీ ఉంటుంది కదా, అనుకుని ఎత్తుకొని చెంకన ఎత్తుకొని కూడా ఎత్తుకెళ్ళిపోవచ్చు రాము రాథోడ్ని. సో అతన్ని అయితే బయటికి తీసుకెళ్ళిపోతారంట. చివరి వరకు సినిమా చూపించి 70mm చుక్కలు కనపడతాయంట రామోరాధుడికి. నమ్మేస్తారంట. ఎందుకంటే నమ్మేస్తారు, అతడే కదా హౌస్మేట్స్ అందరూ కూడా నమ్మేశారంట. గత వారం బర్నీతో కలిసి బాటమ్ 2లో ఉన్నాడు కనుక అప్పుడు ఇటు చుక్కలు కనపడ్డాయి కనుక అప్పుడే ఆల్మోస్ట్ అవుట్ అనుకున్నాడు. బర్నీ ఇటు స్ట్రాంగ్ అన్నారు కనుక మనమే ఫసక్కి వారం అని. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చి రణరంగం అని చెప్పడం, ఈ దొంగల టాస్క్లో పోలీస్ గెటప్లో పోలీసులు ఎంటర్ అవ్వడం, ఇవన్నింటితో పాటు ఏమో అయిపోయి ఉంటుందేమో ఫసక్ అని అందరూ కూడా నమ్మేస్తారంట. పైగా డబుల్ ఎలిమినేషన్ కూడా సరిపడా కంటెస్టెంట్లు పుష్కలంగా ఉన్నారు కనుక ఏదైనా జరగచ్చు అని ఫిక్స్ అయిపోయి రామోరాధుడు కూడా బెక్కమొహం వేసేస్తారు. సో మొత్తానికి లాస్ట్ మినిట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్లో ఇల్లు పండగ చేసుకొని వదిలేస్తారంట. మొత్తానికి అమ్మయ్య మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాను, గండం గట్టెక్కిందని అనుకుంటాడంటే. సో ఇలాంటి అప్డేట్ అయితే ఇక చూడబోతున్నాను. దీంతోపాటు ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి. బిగ్ బాస్ ఇప్పుడు ఏంటి, డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో లెక్క పెట్టమంటే తనూజ దగ్గర ఎక్కువ ఉంటాయంట. అందరి దగ్గర ఉంటే సెకండ్ ప్లేస్లో ఉండే ఆమె కంటే ఆల్మోస్ట్ డబల్ ఉంటాయి. సో ఆమెను వీళ్ళిద్దరూ కంటెండర్ చేస్తారంటే. అసలు ఆడిన టాస్క్లు ఏంటంటే, సోడాల టాస్క్ ఉంది, ఎమ్మెన్యేలు కళ్యాణ్ వీళ్ళు ఆడారు కదా, అటువైపు ఏమో రమ్య డీమోన్ ఆడారు కదా. సో మాధురి టీం విన్ అయింది. అట్లాగే చెప్పుల టాస్క్ మాధురి టీం విన్ అయింది. ఆ తర్వాత బురదలో జెండాల టాస్క్ సంజన టీం విన్ అయ్యింది. ఆ జెండాల టాస్క్ విన్ అయితే బిగ్ బాస్ ప్రైజ్ మనీ కింద 5,000 రూపాయలు ఇస్తానన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఆ జెండాల్లో కూడా మరి ఆ పాయింట్స్ దేనికి పెడతాడు కానీ, ఎవరి జెండాలు ఎక్కువ పాతి ఒక్కొక్క జెండాకి ఒక పాయింట్ అన్నాడు. ఎల్లో జెండా పాతి 5 పాయింట్లు అన్నాడు. సో ఈ డీమన్ పవన్ అండ్ ఏం పేరు అయినా గౌరవ్ ఎరగొట్టేశారు, దూసుకెళ్ళిపోయారు, జెండాలు బాతేస్తారు ఆ బురదలో. మనం ముందే గ్యాస్ చేసాం, ఫస్ట్ అప్డేట్ మనమే చేసాం కదా, చెప్పాం కదా. అట్లా మొత్తానికి కిరగొడ్డు పడేసి చించి ఆరేసేస్తారనమాట. ఎందుకంటే కసితో రగిలిపోయి ఉన్నారు కదా, మాకు ఇవ్వకపోతుందా బిగ్ బాస్, మా టైం వస్తుంది అప్పుడు చూపిస్తాం సినిమా అని మాదిరిగా సినిమా అయితే ఈ టాస్క్లు చూపించారు. ఒకటే ఊపులో ఊపుకెళ్ళిపోయారు అనమాట.
సో ఆ రకంగా జెండా ఎగరేశారు. ఇక నాకున్న అప్డేట్ ప్రకారం 4వ టాస్క్ ఏంటంటే వాటర్ టాస్క్ అంట. అది వాటర్ టాస్క్ ఎట్లా ఏంటనేది టాస్క్ అని నాకు తెలిసింది. మరి దాని గురించి నెక్స్ట్ కాసేపట్లో అప్డేట్స్ వస్తే రాగానే ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటా. అయితే ఇందులో టాస్క్లో కూడా సంజన టీం విన్ అయ్యింది. మరి టాస్క్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఆడారు, ఎట్లా విన్ అయ్యారు, ఆ డీటెయిల్డ్గా నెక్స్ట్ అప్డేట్ వీడియోలో షేర్ చేసుకుంటా. సరే, ఫైనల్లీ 4 టాస్క్లు అయితే 2 వాళ్ళు మొదటి టీం అయితే, సెకండ్ 2 ఏమో థర్డ్ అండ్ ఫోర్త్ టాస్క్లు అయితే సంజన టీం విన్ అయ్యింది. ఇక తనూజ దగ్గర ఎంత అంటే ఏకంగా 7,500 రూపాయలు ఉన్నాయంట. అంటే దొంగతనంలో లేపేసినప్పుడు 2,000 రూపాయలు, ఇంకా వాటాలో వచ్చింది ఒక 1,000 రూపాయలు కలుపుకుని మిగతా అమౌంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మాధురి మొత్తం అమౌంట్ దాదాపు 3,000కి పైగా ఇచ్చేసింది అనే విషయం అయితే అర్థమైతే ఉంది. ఎందుకు ఇచ్చేసింది, అంత ప్రేమ ఎందుకు వచ్చేసింది? మొన్నేమో నాన్న అంత ఎటకారం చేసి అంత పోగు చేసి ఇప్పుడు ఎందుకు ఆ నాన్న ప్లేస్లో అమ్మగా మారిపోయింది కదా, అందుకు. ఈ మాట నేను చెప్పట్లే, ఆవిడ కావాలని ఒక ఫేక్ బాండింగ్ అయితే కంటిన్యూ చేస్తుంది తనూజతో. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ వీక్ రెబల్ స్టార్ లాగా రెబల్స్ అన్నట్టుగా అట్లాగే ఉండింది. కానీ ఫస్ట్ వీకెండ్ కోటింగ్ తర్వాత ఇంకా ఎందుకులే మనకు వచ్చిన గోళ, ఎంతోమంది సేఫ్ ఆడినప్పుడు మనం ఆడకూడదు అనుకుని నామినేషన్ అప్పటి నుంచే సేఫ్ ఆడేసింది. నాకు ఎవరు పాయింట్స్ లేవు అది ఇది అని చెప్పి కంప్లీట్గా మాస్క్ వేసేసింది. ఇప్పుడు తనూజ కస్సుబుస్సులా అయినా సరే బంచన్ని కాలు మోకుతా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లైవ్లో రమ్య ఆయేషతో కూడా చెబుతోంది, 2 నామినేషన్లు పడితేనే అవుట్ అవుతారు కదా, అదే నామినేషన్లోకి వస్తారు కదా, సో నేను ఒకటి తనూజన్ చేస్తాను, నువ్వు ఒకటి నామినేషన్ చెయ్యి, వేద్దాం, ఇద్దరం కలిసి వేద్దాము, మన ఇద్దరం 2 చేతులు కలిస్తేనే చప్పట్లు టాపిక్లు, నీకు పాయింట్స్ ఉన్నాయి నాకు పాయింట్స్ ఉన్నాయి, మనం బయట కూడా చూసి వచ్చాం కదా, డ్రామా చేస్తుంది, సీరియల్ యాక్టింగ్ అంతా ఇక్కడ ప్రదర్శిస్తుంది, కావాలనే ఈ ప్యాంపరింగు, ఈ సపోర్టింగు, టాస్కుల్లో సపోర్ట్గా అడగడం, ఇవన్నీ కలిపి పాయింట్ ఏవైతే చెప్పారో అవన్నీ ఉన్నాయి కదా, చేద్దామంటే మాధురి కూడా ఫస్ట్ వచ్చినప్పుడు అలాగే కదా మాట్లాడింది. ఇద్దరు ఒకే వేలో, ఒకే టోన్లో, ఒకే యాటిట్యూడ్లో ఉన్నారు. ఈ తనూజ గేమ్ పట్ల ఆల్మోస్ట్ ఒకే ఒపీనియన్ అనేది ఉన్నారు. బట్ ఇక్కడ ఏమనిందంట మాధురి, నో ఆవిడ తనూజని చేసిన వేస్ట్, నామినేషన్ చేసిన వేస్ట్, ఆవిడ ఉండిపోద్ది, పైగా హైపరాది కూడా వచ్చి ఒక హింట్ ఇచ్చాడు కదా, నువ్వు విన్నర్ మెటీరియల్ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని. ఇంకా అంత క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకెందుకు అమ్మ వేసినా వేస్ట్ దండుగా, అదేదో తనూజ పక్కన ఉండిపోయి ఫ్రెండ్షిప్ చేసుకుని, ప్యాంపరింగ్ చేసుకుని, కేరింగ్ చేసుకుంటే బెటర్ కదా అని అందుకే సైలెంట్ అయిపోయి ఆవిడ కస్సుబుస్సులాడినా, నన్ను చూసారా హట్ అయ్యింది, నా మనోభావాలు దెబ్బతిన్నాయనింది, వెంటనే మళ్ళీ బొంగమూతి పెట్టాననింది, వెంటనే వచ్చి అది కాదమ్మా తనూజ అంటే, కాదమ్మా నీకు నచ్చినట్టు చెయ్యమ్మా అంటూ మొత్తానికి అప్పుడు భరణి మీద ఈవిడ సాధించినట్టుగా తనూజ ఇప్పుడు మాధురిని సాధిస్తుంది. నేను చెప్పినట్టు విన చెయ్యి, నీకు చంపేస్తాను, నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడు, ఈ సతాయింపులు అయితే ఎక్కువైంది. సో ఆవిడ మరి కావాలని సేఫ్ గేమ్లో భాగంగా తనూజ పక్కన ఉంటే బెటర్ అనుకుంటుంది కదా. అయితే అప్పుడు భరణికి తెలియకుండా భరిస్తే ఇప్పుడు మాధురి చూసి బయట చూసి ఇవన్నీ నచ్చక మనసులో ఒకటి ఉన్న బయటకు ఒకటేంటి నటిస్తూ ఈ ఫేక్ లవ్ అండ్ ఎఫెక్షను, ఆ ఎమోషను, క్రియేషను అంతా చేసుకుని ఆవిడ ముందైతే డ్రామా చేస్తుంది మాధురి పక్క. అయితే ఈ బాండింగ్ వల్ల మాధురికి ప్లస్ కావచ్చు. మళ్ళీ ఎంత విచిత్రం అంటే బాండింగ్స్ కోసం నేను రాలేదు, నాన్న నాకు నచ్చలేదు, ఏంటిది ఇంట్లో నాన్న లేడా, కూతురు లేదా, ఇల్లు ఇది, అక్కడ అన్నదమ్ములు లేరా, లేకపోతే తల్లిదండ్రులు లేరా, లేదు, ఇక్కడ ఎందుకు ఇవన్నీ మనం గేమ్ ఆడడానికి వచ్చానండి, బాండ్స్ కోసం రాలే అని ఇలాగ క్లాప్స్ కొట్టిన ఆవిడ ఈ మాధురి ఏమో ఇప్పుడు కూతురు పాత్రలోకి తనూజని తీసుకొచ్చి ఈవిడేమో అమ్మ అయిపోయి అందరితో ఆ ప్యాంపరింగ్లు, ఆ కేరింగ్లు ఎంత సేఫ్గా మారుతూ ఉంది. అయితే మాధురికి దీనివల్ల ప్లస్ కావచ్చు, కానీ తనూజకి పక్కాగా ఖచ్చితంగా మైనస్ అవుద్ది, నో డౌట్. సరే, ముందు చూద్దాం. సరే, ఫైనల్లీ ఈవిడ ఇంత అమౌంట్ ఇవ్వడం వల్ల 7,500తో ఆవిడైతే కెప్టెన్సీ కంటెండర్గా ఆమెనైతే ప్రకటిస్తారు. అట్లాగే రమ్య అండ్ రాము దగ్గర కూడా డబ్బులు ఉండవు, 0 అయిపోతారు. సో బిగ్ బాస్ అయితే వీళ్ళిద్దరిని గేమ్లోంచి అవుట్, క్విట్ అని చెప్పేసి పంపించేసినట్టుగా అయితే ప్రకటిస్తారనమాట. అట్లాగే ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు లేవు కనుక ఏమై ఉంటుంది, నా అంచనా ప్రకారం రామురాజు నిఖిల్కి ఇచ్చేసి ఉంటాడు, అలాగే రమ్య బుజ్జి తమ్ముడికి ఇచ్చేసిందేమో అని నేను అనుకుంటున్నా. బుజ్జి తమ్ముడు ఎవరో తెలుసు కదా, కామెంట్ పెట్టండి, బహుశా అట్లా ఇచ్చేసి ఉండొచ్చు. సో మొత్తానికి వీళ్ళిద్దరైతే అవుట్ అయిపోయారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఇచ్చాడంటే బిగ్ బాస్, అదేంటంటే అనూహ్యంగా రీతు చౌదరికి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడంట. నువ్వు కూడా కంటెంట్ రావాలంటే ఆవిడ పాయింట్లతో సంబంధం లేకుండా, అసలు పాయింట్లు ఎవరికైనా వచ్చి కూడా నాకు ఇంకా నెక్స్ట్ అప్డేట్ రాగానే అన్ని టాస్కుల తర్వాత ఈ పంపకాల తర్వాత ఆ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పేస్తా, చూడండి ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి. సరే, రీతు చౌదరికి బిగ్ బాస్ ఏమో ఈ బంపర్ ఆఫర్ ఇచ్చి నువ్వు కూడా అవ్వచ్చమ్మా, అవ్వాలంటే నువ్వేం చేయాలంటే మాధురి బొమ్మపై కిలియో అనే ఏదో సంథింగ్ రాయాలని చెప్పాడంటే
నాకు తెలిసి రీతు చౌదరికి ఇలాంటి ఆఫర్ ఇస్తే మాదిరి బొమ్మనండి బిగ్ బాస్, అవసరమైతే మాదిరినే పొడి చేస్తాను అన్నట్టుగా అంత కసితో ఉంది. గొడవలు ఆడి డబ్బులు సంపాదించడానికి అరిచి రచ్చ చేసి ఏదైనా రెడీ, ఏ స్ట్రాటజీ వెయ్యండి, ఏ గేమ్ అయినా ఆడించండి, ఫిజికల్ అవ్వండి, మైండ్ గేమ్ అవ్వండి, దిప్పుడు బాదుకోమన్నా బాదుకుంటాం, బొమ్మనే కర్మ కిల్యూ అనే మాదిరినే వేసి పడేయమంటే వేసేస్తా, ఎత్తి పడేస్తా, స్విమ్మింగ్ పూల్ విసిరేస్తా అన్నంత కష్టం ఉంది కనుక ఇంకా దొరికిందే ఛాన్స్ కదా ఎగిరి దూక మరి అలా వచ్చి మాదిరిని పొడి చేసింది. కాదు, మాదిరి బొమ్మనే కిల్యూ అని ఇచ్చి పడేసింది అంటే టాస్క్ పూర్తి చేసేసింది. సో అంతే, కెప్టెన్సీ కంటెంట్ అయిపోయింది. ఇక తనూజతో కెప్టెన్సీ కోసం తలపడబోతుంది రీతు చౌదరి. సో వీళ్ళిద్దరే కంటెండర్లు అంట ఇప్పటికి నాకున్న అప్డేట్ ప్రకారం. అయితే ఇంకోటి ఏంటి, మరి వీళ్ళిద్దరే తనూజ రీతు చౌదరి కంటెండర్లా? మరి బిగ్ బాస్ అంతకుముందే చెప్పాడు కదా, గ్యాంగ్స్టర్లు ఎక్కువ మంది ఎవరుంటే వాళ్ళే అంటే ఆ రకంగా మాదిరి కూడా కంటెండరే. మరి అప్పుడు వీళ్ళ ముగ్గురితోనే ఆపుతాడా, లేదా మళ్ళీ మరో ట్విస్ట్ ఇస్తాడా? ఇంకా ఎక్కువ మందిలో ఉన్న జనాలందరిలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరిలో ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే టాప్ 3కి అవకాశం ఇద్దాం, టాప్ 4కి అవకాశం ఇద్దామని అలాంటి ఛాన్స్ కూడా ఇస్తాడేమో చూద్దాం. మొత్తానికి ఇద్దరు పోలీసులు అమర్దీప్, అంబటి అర్జున్ వచ్చి, అమర్దీప్ అంటే కొద్దిగా కామెడీ వేలో చేసినా సరే అంబటి అర్జున్ అయితే సీరియస్గా జీవించేస్తాడు. నేను 100% రాము గారిని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చి, నువ్వు వస్తావా, ఈడ్చుకెళ్ళిపోమంటావా, భుజాన్ని వేసిమంటావా, గుర్రం పట్టు వేసుకెళ్ళిపోమంటావా అని మాదిరిగా ఎత్తుకెళ్ళిపోతానంటే రాము ఆడలేపోయాడంట. ఇదేంద్ర నాయనని మాదిరిగా మొత్తానికి అలాగైతే ఆడుకున్నారు. ఈరోజు ట్విస్టులు, టాస్క్లు, కంటెండర్స్ రేసులు ఇవన్నీ కూడా ఇలాగ ఉండబోతున్నాయి. ఇంకా మరి కొన్ని అప్డేట్స్ నాకు ఆన్ ది వే ఉన్నాయి, రాగానే మరొక వీడియో చేస్తా. అందులో కూడా మళ్ళీ షేకింగ్ అప్డేట్స్ అంటే ఆ క్రేజీ అప్డేట్స్. ఎందుకంటే నాకు చాలా వచ్చినాయి, మరింత కన్ఫర్మేషన్ కోసం. అది మామూలు అప్డేట్ కాదు, ఇది నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్. సో అందువల్ల మరింత క్లారిటీ కోసం, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. అది రాగానే షేర్ చేసుకుంటా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ బటన్ ఉంటుంది కదా, అది టచ్ చేస్తేనే ఆల్ నోటిఫికేషన్కి యాక్టివేట్ అయినట్టుగా. సో లైక్, మెసేజ్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.